కానీ నాకు ఇంకొకటి ఆశ్చర్యకరంగా విస్మయం అనిపించిన ఒక విషయం ఉందన్నగారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఒక్క మహిళా చీఫ్ జస్టిస్‌ని చూడలేదు మనం హ్మ్. ఈ దేశానికి. హ్మ్. ఏంటి వివక్ష? ఎందుకు ఇంతవరకు ఒక్క మహిళా చీఫ్ జస్టిస్ లేదు? ఇక ముందైనా ఏమన్నా అవకాశం ఉందా? మహిళా చీఫ్ జస్టిస్ ఇంతవరకు సుప్రీంకోర్టుకు లేకపోవడం, నియమింపకపోవడం ఒక విధంగా మనం ఆలోచించాల్సిన విషయం. యెస్. అయితే ప్రస్తుతము సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి బివి నాగరత్న గారు, జస్టిస్ బివి నాగరత్న గారు యెస్. 2027వ సంవత్సరంలో ఓహ్! ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడే అవకాశం 100%గా ఉంది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఓకే. అయితే ఆమె ఆ పదవిలో కేవలం 36 రోజులు మాత్రమే ఉంటారు. దేవుడా! కానీ జస్టిస్ బివి నాగరత్న గారు మన ఆంధ్ర వాస్తవ్యులు. అవునా? అలాంటి ఇంకా అద్భుతం. అలాంటి వ్యక్తులు, అటువంటి న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా నియమింపబడం అది మన గర్వకారణం. గర్వకారణం. నిజంగా. గర్వించాల్సిన విషయం. వండర్‌ఫుల్. మరొక చిన్న విషయం, ఇంతకుముందు సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఉంది. ప్రధాన న్యాయమూర్తి కాదు, మహిళా న్యాయమూర్తి ఓకే. ఫాతిమా బీబీ. అచ్చా. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా లాల్ సేత్ అని చెప్పేసి, జస్టిస్ లాల్ సేత్. అచ్చా. సో అలా ఉన్నారు. ఓకే. హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా మహిళ ఉన్నారు, సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఉన్నారు, కానీ ప్రధాన న్యాయమూర్తి లేరు, చీఫ్ జస్టిస్ లేరు. ఓకే. సో అది మనకు నాగరత్న గారి రూపంలో మనకు మన మన రాష్ట్రానికి తెలుగు జడ్జి కావడం ఇంకా మరింత అద్భుతం. చాలా సంతోషం. సూపర్. సూపర్. రైట్. ఇంకొకటి అన్నగారు, ఇప్పుడు టెక్నాలజీ అనేది ప్రతి రంగాన్ని శాసిస్తోంది. ప్రతి రంగంలో కూడా అద్భుతమైన టెక్నాలజీ వచ్చేసింది. సో మన జ్యుడిషియరీలో కూడా నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఒకటి, ఎన్జేడీజీ అనేది ఒకటి ఉంది కదా. అది అసలు ఈ పెండింగ్ కేసుల విషయంలో కానీ న్యాయ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంలో కానీ ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది అది? యాక్చువల్గా ఈ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఎస్. యొక్క ప్రధానమైనటువంటి ఫంక్షనింగ్ ఏంటంటే, ఇది భారతీయ న్యాయ వ్యవస్థ కేంద్ర అంటే సెంట్రల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓ ఓకే. ఓకే. ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్లో ఒక భాగం. అచ్చా. మనం ఈ ఫైలింగ్ అంటాం కదా, అవును. అలాగే ఈ కోర్ట్స్, ఓకే. ఆ ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్లో ఒక భాగం. ఓకే. ఇది ఏం చేస్తుంది అంటే, సుప్రీంకోర్టు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హైకోర్టులు, అలాగే జిల్లా కోర్టులు, అలాగే తాలూకా కోర్టులకు సంబంధించినటువంటి కేసుల వివరాలు, అచ్చా. ఆదేశాలు, ఆ, తీర్పులు, ఓకే. వీటన్ని డేటాను సేకరించి పెట్టుకుంటుంది. అచ్చా. అంటే ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ప్రజలు యాక్సెస్ చేసుకోవడానికి ఒక విండో ఇస్తుంది. అవునా? విండో ఇచ్చింది, అది ఓకే. మీరు యాక్సెస్ చేయొచ్చు. వండర్ఫుల్. వండర్ఫుల్. ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి చెప్తున్నాను అనుకుంటున్నాను మీరు? నా ఓనా కాదు, కాదు. నేను ఈ డేటా గ్రిడ్ సెంటర్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. కామన్ మ్యాన్కి ఈ విషయాలన్నీ తెలియదు కాబట్టి కామన్ మ్యాన్. నిజంగా నాకైతే ఇంతవరకు ఈ ఎన్డీజీ ఉన్న విషయమే తెలియదు నాకు. సో ఆ విధంగా అది చేస్తుంది. ఈ విధమైన సిస్టంలో న్యాయస్థానాల పనితీరును మెరుగుపరుస్తుంది, రియల్ డేటా ఇస్తుంది. అట్ ది సేమ్ టైం భారతదేశంలో సుప్రీంకోర్టు నుంచి కింది స్థాయి కోర్టులు దాదాపు 18,000 కోర్టులు ఉన్నాయి. కామన్ మ్యాన్కి తెలియదు. హైకోర్టు వాళ్ళ జిల్లా కోర్టు అంతే. అవును, అంతే కదా. భారతదేశంలో 18,000 కోర్టులు, 18,000 కోర్టులకు సంబంధించినటువంటి డేటాను, రికార్డ్స్ను డిజిటలైజ్ చేస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. చాలా పెద్ద ప్రాజెక్ట్. వండర్ఫుల్. ఒక అద్భుతమైనటువంటిది. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థ ఏదో ఊరికే తీర్పు ఇచ్చేసి గమనం కూర్చుంటే కుదరదు కదా. అదే కదా. ఎన్నో సంవత్సరాల తరబడి మనం ఎన్నో తీర్పులు, ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో తీర్పులు ఇస్తున్నారు. అన్ని తీర్పులను డిజిటలైజ్ చేస్తుంది, అన్ని రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది, కామన్ మ్యాన్కి యాక్సెస్ ఇస్తుంది, విండో ఉంది, చెక్ చేసుకోవచ్చు మనం. సో ఆ విధమైనటువంటి వ్యవస్థ ఈ గ్రిడ్ డేటా. న్యాయం సత్వరంగా జరగడానికి, తర్వాత రిఫరెన్స్ లాయర్లకి అద్భుతంగా అదే పనికొస్తుంది. న్యాయస్థానాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రెగ్యులర్గా మీ దగ్గర ఇన్ని పెండింగ్ ఉన్నాయి, ఇవి పెండింగ్ ఉన్నాయి, ఇవి సలహా కూడా ఇస్తుంది. మన హైకోర్టు భవనాలు, మన సుప్రీంకోర్టు భవనాలు, కోర్టు భవనాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతమైన చారిత్రక నేపథ్యం, ఉట్టి భవనాలే కాకుండా వాటికి చారిత్రక నేపథ్యం ఉన్న భవనాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని అయితే యునెస్కో గుర్తింపు పొందినవి కూడా అంటున్నారు. ఏంటి వీటి విశిష్టత? వీటి యునెస్కో అనేటువంటిది ఒక సాంస్కృతిక వారసత్వ. అవును. అంటే సాంస్కృత వారసత్వానికి సంబంధించినటువంటి అత్యంత పురాతనమైన అద్భుతమైనటువంటి భవనాలను ఓకే అది గుర్తిస్తుంది.
ఓకే. గుర్తించి దీన్ని మేము ఒక సాంస్కృతిక చిహ్నంగా భావిస్తున్నాం, ఓకే. కాబట్టి దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భావితరాల మీద ఉంది అని ఓకే. చెప్పారు. ఓకే. సో ఆ విధంగా యునెస్కో గుర్తించబడినటువంటి కోర్టు భవనాలు ఉన్నాయి. హ్మ్. ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ అద్భుతమైన విషయం. అంతే ఎందుకంటే కోర్టు భవనాలను యునెస్కో గుర్తించడం అనేటువంటిది ఆశ్చర్యం వేస్తుంది. కదా. సో ఇప్పుడు బాంబే హైకోర్టు ఉంది. ఆ బాంబే హైకోర్టు భవనాన్ని యునెస్కో వాళ్ళు గుర్తించారు ఓకే. ఒక భారతీయ సంస్కృతి చిహ్నంగా. పంజాబ్ హైకోర్టు భవనాన్ని ఆ. యునెస్కో వాళ్ళు గుర్తించారు ఓకే. భారతీయ సంస్కృతికి చిహ్నంగా. అలాగే హర్యానా హైకోర్టు భవనాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇట్లా ఈ 3 హైకోర్టు భవనాలను యునెస్కో వాళ్ళు భారతీయ సంస్కృతికి చిహ్నంగా గుర్తించి దానికి హోదా కల్పించారు. అరెరే. ఇది మనం సూపర్. గౌరవించాల్సిన చాలా గొప్ప విషయం. కల్పించాల్సిన. దీంట్లో అత్యంత పురాతనమైన హైకోర్టు భవనం ఏది గురుగారు? అత్యంత పురాతనమైన హైకోర్టు భవనం అంటే ఇంత ముందుగా మనం చెప్పుకున్నట్లు 1862లో ఓకే. కలకత్తాలో స్థాపించబడిన మొట్టమొదటి హైకోర్టు. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిందేగా? బ్రిటిష్ వాళ్ళు చేసింది. ఆ. అయితే దాని తర్వాత ఈ కలకత్తా హైకోర్టు ఏర్పడిన తర్వాత బాంబే హైకోర్టు ఏర్పడింది, దాని తర్వాత చెన్నై హైకోర్టు ఏర్పడింది, దాని తర్వాత అలహాబాద్ హైకోర్టు ఏర్పడింది, ఓకే. దాని తర్వాత మిగతా కోర్టులన్నీ వరుసగా ఏర్పాటు జరగడం జరిగింది. హ్మ్. బెంగళూరు కోర్టు ఇలా ఏర్పడ్డాయి. ఓకే. దాదాపు ఇప్పుడు మనకు రాష్ట్రంలో మన భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. అందరికీ అది అనిపించే ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయం చాలా ఖరీదైంది అనేది ఒక మాట వింటుంటాం మనం. అంటే లక్షల్లో కొండకొచ్చో కోట్లలో కూడా ఒక్కొక్క సిట్టింగ్ ఫీజులు ఉంటాయని వింటున్నాం. నిజమేనా అన్నగారు ఇట్లా? దానికి ఒక రీజన్ ఉంది. న్యాయమూర్తుల కంటే న్యాయవాదులు తెలివి కలిగి ఉండాలి. రైట్. అప్పుడే సగటు మనిషికి న్యాయం అందుతుంది. అవును. సాక్ష్యాధారాలను అక్యురేట్గా సబ్మిట్ చేయాలి, హ్మ్. వాదనలు వినిపించాలి. కాబట్టి అలాంటి న్యాయవాదికి జ్ఞానం ఉండాలి, అపారమైనటువంటి అనుభవం ఉండాలి, మెమొరీ ఉండాలి, అట్ ది సేమ్ టైం స్పెసిఫికేషన్స్ ఉండాలి, సబ్జెక్టులో తరో నాలెడ్జ్ ఉండాలి. హ్మ్. అలా తరో నాలెడ్జ్ సంపాదించినటువంటి న్యాయవాదులు మాత్రమే సుప్రీంకోర్టులో ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఓకే. మామూలుగా అయితే అందరూ చేయరు. అచ్చా. సాధారణ ఫీజులే ఉన్నాయి, ఓకే. కానీ కొంతమంది మాత్రమే ఎక్కువ ఫీజులు కలిగి ఉంటారు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళు హై ప్రొఫైల్ కేసులు డీల్ చేస్తారు. ఓకే. ఓకే. చిన్న చిన్న కేసులు చేయరు. చేయరు. వాళ్ళల్లో ఎవరు అంటే ఇటీవల మీరు చాలా వినింటారు. హరీష్ సాల్వే, అవును. రామ్ జెత్మలాని గతంలో రామ్ జెత్మలాని, ఇప్పుడు లేడైనా, అవును. పిఎస్ నారిమన్, ఎస్. ముకుల్ రోహిత్గి, అవును. కేకే వేణుగోపాల్, అలాగే కపిల్ సిబాల్, ఎస్. అభిషేక్ సింఘ్వి, కరెక్ట్. తర్వాత సుందరం, వీళ్ళంతా ఒక్క అపీరెన్స్కు 15 లక్షల నుంచి 30 లక్షలు తీసుకుంటారు. బా. కానీ దానికి న్యాయం చేస్తారు. ఇప్పుడు పోయినటువంటి వ్యక్తి సమర్థవంతమైనటువంటి న్యాయవాదిని పెట్టుకొని తను న్యాయాన్ని పొందాలని కోరుకుంటాడు. కరెక్ట్. వీళ్ళు హై ప్రొఫైల్ కేసులు తీసుకుంటారు. అటువంటి వ్యక్తులు వీళ్ళని సంప్రదిస్తారు. ఓకే. ఓకే. వీళ్ళకు ఈ పేరు ప్రతిష్టలు రావడంతో వీళ్ళ స్క్రీన్ రేటింగ్ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు స్క్రీన్ రేటింగ్ పెరుగుతూ పోవడం వల్ల పేరు ప్రతిష్టలు వస్తాయి, పేరు ప్రతిష్టలు రావడం వల్ల స్క్రీన్ రేటింగ్ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకదానికి ఒకటి పరస్పర సంబంధాలు ఉంటాయి. ఓకే. అంటే నిజంగా మీరు చెప్పిన పేర్లు చూస్తే అన్ని మగవాళ్ళ ఆధిపత్యమే ఉంటుంది ఈ యొక్క సుప్రీంకోర్టులో హై ప్రొఫైల్ కేసుల విషయంలో. మరి ఇట్లా వీళ్ళకు సమానంగా ధీటుగా ఫీజులు తీసుకునే మహిళా న్యాయమూర్తులు ఉన్నారా? ఉన్నారు. సుప్రీంకోర్టులో నాకు తెలిసిన మటుకు జియా మోడీ, ఓకే, అంటే మోడీ బంధువు కాదు, జియా మోడీ అని ఒక మహిళా న్యాయవాది, ఆమె, ఇందిరా జైసింగ్, అలాగే మీనాక్షి అరోరా, ఇంకా ఉన్నారు కొంతమంది. వీళ్ళు ఒక్క అపీరెన్స్కు 5 నుంచి 10 లక్షలు తీసుకుంటారు. అంటే పురుషుడిలో సగం తీసుకుంటారు. కానీ అద్భుతంగా వాదిస్తారు. వీళ్ళకు వాదనా పటిమ 1-2 మార్లు నేను సుప్రీంకోర్టు ఢిల్లీకి పోయినప్పుడు సుప్రీంకోర్టు ఎలా ఉంటుందో చూద్దామని తీసుకుపోయినప్పుడు అనుకోకుండా ఈ మహిళా న్యాయవాదులు యొక్క వాదనలు వినడం జరిగింది. ఇట్స్ ట్రెమెండస్. అద్భుతంగా వాదించారు. ఓహో, అందుకేనేమో వీళ్ళకి ఇంత రేటు అనిపించింది. ఇప్పుడు అంత అద్భుతమైన వాదనా పటిమ కలిగి ఉండాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలా, ఎంత అనుభవం ఉండాలా, ఎంత స్పెసిఫికేషన్ ఉండాలా, సబ్జెక్ట్లో ఎంత గ్రిప్ ఉండాలా, లాంగ్వేజ్ మీద ఎంత కమాండ్ ఉండాలా. పైన కూర్చుంది మూర్తి, న్యాయమూర్తి, సామాన్యుడు కాదుగా. అతన్ని ఒప్పించి మెప్పించాలంటే నువ్వు సరైన ఆధారాలు సబ్మిట్ చేయడమే కాకుండా కన్విన్స్ చేయాలి. నిజం ఎంత పటిమ ఉంటే నువ్వు అది చేయగలుగుతావు. కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి ఫీజులు వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అందులో నేను తప్పని చెప్పను. హై ప్రొఫైల్ కేసులకే తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కొంతమందికి ఉచితంగా కూడా వాళ్ళు న్యాయం అందిస్తారా? ఎందుకు? కపిల్ సిబాల్ ఎన్నో మార్లు ఉగ్రవాదుల తరపున కూడా వాదించాడు.
అది కూడా హై ప్రొఫైల్ కేసే అనుకోండి, అదే లేండి, అంతే కదా. ఎక్కడెక్కడి నుంచో నిధులు వస్తాయి.